కావలి పట్టణంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగ సోమవారం ఘనంగా జరుపుకున్నారు. రైల్వే రోడ్డు, వైకుంఠపురం, ఇస్లాంపేట, కచ్చేరిమిట, వెంగళరావు నగర్, ఉత్తరంపేట, కసాయి వీధిలోని మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైకుంఠపురం మదీనా మసీద్, రైల్వే రోడ్డులోని జామియా మసీదుల్లో మత పెద్దలతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపి వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఎంతో నిష్ఠతో ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేశారని, ముస్లిం సోదరులు కష్టాన్ని నమ్ముకొని నిరంతరం శ్రమిస్తుంటారని, వారి పండుగను మనందరి పండుగగా భావించాలని తెలిపారు. అల్లా దయతో మనందరి ఇళ్లలో ఆనందాన్ని, సుఖాలను అందించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రంజాన్ పండుగ సందర్భంగా పేదలకు కానుకలు అందించారు. వైకుంఠపురం మదీనా మసీదుల్లో ముఫ్తీ ఖలీల్ అహ్మద్, రైల్వే రోడ్డు జామియా మసీదు ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ రహీదల ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ రంజాన్ మన ముస్లిం సోదరుల ప్రతి ఇంట ఆనందాన్ని, అష్ట ఐశ్వర్యాలను, ఆయురారోగ్యాలని ప్రసాదించాలని అల్లాని వేడుకుంటూ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో 29 రోజులుగా ఉపవాస దీక్షలు చేసి ఈరోజు ఉపవాస దీక్షను విరమించుకొని అల్లా ఎడల విశ్వాసంతో వాళ్ళు చేసేటువంటి నమాజ్కి నేను కూడా పాల్గొనాలని, వాళ్ళతో కలిసి నేను కూడా నమాజ్ చేయాలని, వాళ్ళ ఇంట పండుగ మా ఇంటి పండుగగా భావించి అందరూ కూడా సర్వమత సౌభ్రాతత్వానికి, కావలి అభివృద్ధికి అల్లా ఆశీస్సులతో ఉన్నటువంటి ముస్లిం సోదరులు అందరితో మమేకం అవ్వాలి, ముస్లిం సోదరులు అందరితో కలిసి నడవాలి, వాళ్ళ బాటలో మనందరం కూడా పయనించాలి, వాళ్ళ పండుగలు మనందరం కూడా గౌరవించాలన్నటువంటి ఒక ధర్మానికి మనందరం కూడా పనిచేయాలని కావాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ కష్టాన్ని నమ్ముకున్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా నిరంతరం కష్టజీవులు. వాళ్ళు ఎప్పుడు విశ్వాసానికి ప్రతీకగా ఉంటారు, ఎప్పుడు కూడా నమ్మకానికి ప్రతీకగా ఉంటారు. నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా పయనించేటువంటి ముస్లిం సోదరులన్నా, ముస్లిం మతమన్నా నాకు ఎనలేనటువంటి అభిమానం ఉంది. కాబట్టి వాళ్ళ ఇంట పండగ నా ఇంటి పండగగా భావిస్తూనే ఎప్పుడు కూడా ముస్లిం సోదరులతో అండగా ఉంటూ వాళ్ళతో మమేకమవుతూ అన్ని విధాలా వాళ్ళకి సహాయ సహకారాలు అందించే దాంట్లో నేను ఎప్పుడు తోడ్పాటుగా ఉంటానని కూడా ఈ సందర్భంగా వారికి కూడా హామీ ఇస్తూ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. ఈ రోజున ఈ మసీద్కి రావడం జరిగింది. ఈ రంజాన్ మాసం మన అందరి ఇళ్లలో ఆనందాన్ని, సుఖాన్ని అన్నింటినీ ఇవ్వాలని అల్లాని మనందరం కూడా ప్రార్థిస్తాం. అల్లా మీద విశ్వాసంతో అతీతమైన ఒక శక్తి మనం నడిపిస్తుంది. ఎప్పుడు కూడా శక్తి అయినటువంటి అల్లాని మనం ఎప్పుడు కూడా ప్రేమించాలి, ఆదరించాలి. ఎప్పుడు అల్లా ఏదైనా విశ్వాసంగా ఉండాలి. ఎప్పుడైతే మనం అల్లా మీద విశ్వాసంగా ఉంటామో అల్లా ఎప్పుడు మన మీద ప్రేమానురాగాలు కురిపిస్తూనే ఉంటాడు. అటువంటి అల్లా ఏదో మన అందరం కూడా పవిత్రంగా, త్రికరణ శుద్ధితో, పవిత్రమైన మనసుతో 2 నిమిషాలైనా పవిత్రమైన హృదయంతో అన్నింటి బాధల్ని, ఇబ్బందుల్ని అన్నింటినీ మర్చిపోయి అల్లా ముందు మోకరిల్లి మనం చేసేటువంటి నమాజ్ వల్ల ఎప్పుడు కూడా మన ఇంట సిరులు కురవాలని, అష్ట ఐశ్వర్యాలతో, అష్ట ఆయురారోగ్యాలతో మన కుటుంబం, మన పిల్లలు అందరూ ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
శుభాకాంక్షలు. కావలి అభివృద్ధి ప్రదాత, మనసున్న మహారాజు, మా ప్రీతమ నాయకులు, కావలి శాసనసభ్యులు, గౌరవనీయులైన శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి కావలి పట్టణ 22వ వార్డు ప్రజలకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. మీ షేక్ రసూల్, 22వ వార్డు టీడీపీ నాయకులు, కావలి పట్టణం. Hi Nilor, please subscribe to N3 TV.